ఉద్దేశంతో చేస్తాను. నేను ఒకరు విడిపోవాలనే ఉద్దేశంతో చేస్తాను. ఒకరు జరగకూడదు, వాళ్ళు కలుసుకో గుడిది. మీరు విడిపోవాలా అని మీరంటే మీరు కాదులే, వేరే వాళ్ళు తెలిసి ఇద్దరు చేయలేదు, అసలు ప్రదర్శన చేయలేదు, ఇద్దరు చేయలేదు. వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసేసి. హలో బుజ్జి పిల్ల, చెప్పు తీసుకొని కొడతా. బేవర్సముండదానా నాకు మంచి కూతురు వస్తాయి. బేవర్దానా నువ్వు ఏం చెప్తావు? ఏం ఇరికిస్తావు నువ్వు? ఏ బజార్ దానా, చెప్పు తీసుకుని 10 రెట్లు కొడతా. నువ్వు నాకు మెయిల్ చేస్తానంటున్నావు, పక్కన మళ్ళీ ఇంటికి ఇస్తున్నావు నువ్వు. ఏంటి చెప్పమంటారే? నేనేం చేశారా? ఏ లోపడదానా వినపడుతుందే గాడి ముంట యాడ్ చేస్తాడు. మెండగాడితో ఉండవు, ఎలాంటి ఉండవు, అకౌంట్లో పోయి వచ్చినావు నువ్వు. ఏ సైతాడు ముండా చెడు తిరుగులు తిరగలేరా? నీదంటే నీచమైన బతుకు. చెప్పుతా కొడతాం మళ్ళీ మర్యాద లేకుండా. లోపడదానా, చిల్లర్ బజార్ దానా, అసలుకో నీ అబ్బా పనికి మొన్న డబ్బులు వేయించుకొని నువ్వు అంతా వేసుకొప్పించుకొని నువ్వు మళ్ళీ ఓకే అని చెప్పి నువ్వు బాగా హ్యాపీగా ఉండు, జాగ్రత్త నా లవడా, ఇవన్నీ చెప్పి బాగా స్వీట్ గా మాట్లాడి ఏ లోపల బజార్ ముండా నీ అంత చిల్లర దాన్ని ఈ ప్రపంచంలో క్లారిటీగా చెప్పురా. చెప్పు తీసుకుని కొడతా. ఇంట్లో ఒక పాపని ఆ పాప 3 సార్లు కొట్టమని చెప్పు, లవడ కొట్టమని చెప్పు, రమ్మని చెప్పు. ఇంట్లో ఎంత ఏం జరిగింది తెలుసా? ఎప్ప నువ్వు లేకుండా మొత్తం ఇంట్లో వాళ్ళందరూ తెలిసి వాడు మీటింగ్ పెట్టేసి మూమెంట్ లో పెట్టే గడ్డలు చేస్తున్నావు. వెంట మీ బాస్ చెప్పినావా? ఆ గుట్ల మొమ్మడో చెప్పినాడు. కొంత చెప్పాను మీ ఇద్దరు ఏమో ఒకటే మళ్ళా చెప్పలేదురా. ఏ పనికి మాలముండా పని చెప్పు తీసుకొని కొడతా 10 రెట్లు. మొత్తం వీడు ఇంట్లో కొంత చాలా టెక్స్ట్తో చచ్చిపోయినా నేను. ఎంత అవలవ చేస్తాను ఏమన్నా. సార్కి ఏం చెప్పలేదురా? నువ్వేమో ఇట్లా ఊరికి పోయినావు, మీ వాడేమో ఫస్ట్ నైట్ చేసుకునే ప్లాన్ వేసినాడని చెప్పినారా? నేనేం తప్పుగా చెప్పలేదురా. చెప్పు తీసుకొని కొడతా మళ్ళీ చెప్పింది గమ్మల పోయి ఇంక ప్లాన్ మళ్ళీ ఏ బేవర్తా కక్కేసి మళ్ళా నువ్వు లోపరముడా ఏంది అంటే నేను ఇప్పుడు బయట పెట్టేసినట్లు అది చెప్పుతా కొట్టారు. లోపడతానా మళ్ళీ ఇంటిచ్చేసి మళ్ళా ఏం కాలేదా? అయినా వైష్ణవి వచ్చిందిరా. హలో శ్యామల వచ్చిందిరా. శ్యామల చూసి చాలా ఫీల్ అయిపోయింది. ఏది వాడు అట్లా చేస్తున్నాడు ఇంట్లో అని. ఏ లోపడతానా ఇదంతా నీ వల్లే, ఇదంతా స్కామ్ అంతా మొత్తం మీ ఇద్దరు వల్లే. ఆ గుడ్లమ్మడు మీరంతా కలిసి నాటకం ఆడి ఇంట్లో వాళ్ళతో మర్యాద మానం ఏంది లేకుండా అయిపోతుంది ఇప్పుడు. ఇంట్లో ఏం చెప్తాను? అయితే బైపాస్ లో చెరువులు గట్టులు కాడ ఎందుకుంటావురా? కంప చెట్లలో గొజ్జేదో ఏ గొజ్జేదనా అరగొజ్జేదనా ఏ గొజ్జమ్ముండా లోపడతానా నువ్వే తిరిగేది. నేను ఏం చెప్పానో నువ్వేం చేసావురా? ఏ గాడిదముండా ఏ లోపల ఉందా? ఏం చెప్పినా పూలు పెట్టరా అన్న. పూలు అంటే ఏదో ఫ్లవర్ బుక్ ఇస్తావు అనుకున్నా. నువ్వేంద్రా చండాలా అంటే బెడ్ మీద అంత రూమ్ నిండి అంత అంత పరిచినావంట కదరా పూలు. గొజ్జేదవా ఏ గొజ్జేదనా అరగొజ్జా నీకే తెలిసే నాకు వస్తాయి ఇంకా లోపల మినరల్తో చేస్తున్నావు నువ్వేమన్నా? నీ లోపల నీకే నీకు ఎడనా ఇంటికి కొత్తగా వస్తాంటే ఫ్లవర్ బుక్ ఇస్తావు అనుకుంటే నువ్వు ఫ్లవర్ల మీద బండ పెట్టాలని చూస్తావురా? అరే గొజ్జనాయలా ఏ గొజ్జాముండా అరగొజ్జముండా లోపడదానా. నువ్వు ఫస్ట్ ఆడదాని కాదు, నువ్వు ఆడదాని కాదు, గాడి ముండది ఎక్కి బజార్ కొట్టుకొని గలగల కొట్టుకుంటాను నువ్వు. గొజ్జనా కూడా వేసుకున్నట్ల బట్టలు ఏంద్ర గొజ్జేదవా? ఏ గొజ్జముండా లోపడదానా. హెల్ప్ చేస్తే కూడా సరిగా తిక్కరగింది రేపు పడేస్తాను. లోపడదా నా బూతులు వస్తాను కాదు మళ్ళా చెప్పుతో పడతా. నీ అబ్బా పనికి మనం ఉన్నా నువ్వు. నీ ఎంత చిల్లదాని ఇంకా నువ్వే చెడ్డీ చుట్టుకున్నావు మొగానికి. ఊరోళ్ళ చెడ్డీలు వేసుకొని తిరిగి నా కొడక. ఏ లోపడదానా బేబసం నా సైకిల్ ఉండా గొజ్జముండా అరగొజ్జా లోపడదానా.
మీ బాబు ఎట్లా పెట్టాడా మీకు అప్ప పనికి వాళ్ళ మొగోని ఎట్లా మాట్లాడుతుందా నీకు లోఫర్ దానా బేవర్సం ఉండ గోవర్సం ఉండ కొజ్జాదవా నీ గురించి తెలుసు కూడా నీకు హెల్ప్ చేయలేకపోతున్నా. అరగొచ్చేదనా పేరు కాదు ముంద లోఫర్ దానా చిల్లదనా లోఫర్ ఉండ సైతం ఉండ లోఫర్ చిల్లర్ బజార్ పాంపరాగులు దానా బిడ్డలు తాగేదానా ముందా లేదనా నైన్టీ తాగేదనా లంగాలు దానా పెరలిపోయేదనా ఉండకూడదేనా పబ్బుకి నాలుగు ఎక్కించుకొని డబ్బులు సంపాదించా కొజ్జ ఎదవా 2000 కూడా 3000 తీసుకున్నా. మొన్న పోస్తావు కొజ్జ నాయల నువ్వు నువ్వు తీసుకున్నావు లెక్కలు బేకోసం నువ్వు తీసుకుని నా దగ్గర నువ్వు లక్షలు తీసుకుంటే ఏ చిల్లదానా ఏ సంసారం పెట్టదా నువ్వేమన్నా సంసారం చూసా ఎంతో పోతే వీడు డ్రైవర్ వేసుకొచ్చుకునేది. ఇంట్లో ఉన్నప్పుడు డ్రైవర్ వేసుకోకుండా తిరిగేది. మొయ్యరా కొజ్జదవా నువ్వు నోరుస్తుంది నీకే. చెప్పు తీసుకొని కొడతాం మరి మీ నాయన ఏమైనా శుద్ధ పూసినా నువ్వేమైనా శుద్ధ పూసినా నీ అమ్మ ఆఖరికి మెమ్మ కూడా శుద్ధ పూసినా నీకు అబ్బా అన్ని పైకాలు మాట్లాడతా డ్రెస్ వేసుకుని ఉండాలి బట్టలు ఇప్పుకొని బట్టలు ఇప్పుకొని ఏం పంట నీకు భయపడిపోయింది. ఏ లోపల బట్టలు ఇప్పుతా నా ఇది ఐర ఇప్పుతా కావాల్సింది చూసుకుంటావా అన్ని ప్లేస్తా చూసుకుంటాను వచ్చి చూసుకో లోపల బజార్ నా ఇష్టం ఏంది అందరికి వీడియోలో అమ్ముకుంటాను కదా బట్టలు ఇప్పినవు కొద్ది 30 రూపాయలు ఎనగలు చూపించే 300 రూపాయలు నీ బతుకు గొజ్జనాయలా. అసలు నీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నా చూడు నాకు అసలు బుద్ధి లేదురా. ఏ చెప్పుతో కొడతా లోపడతానా నువ్వు ఎక్కువ మిల్లిమీటర్ దాడుతున్నా నువ్వు సైతాన్ ముండా ఏ పనికి మాలకుండా గొజ్జమండ నువ్వే పట్టుకోలేవురా నువ్వు గొజ్జేదవి. వచ్చి 1-2 కూడా వీక్కోలేము గొజ్జేదవి. నీ గొజ్జేవాడు నా దగ్గర ఎత్తురా వస్తే చెప్పుతో కొడతా నీకు చెప్పా నువ్వు మళ్ళా బూతులు రప్పిస్తాను నా రోడ్డు నుంచి గొజ్జ నువ్వు అర్రగొచ్చేదానివే నువ్వే గుద్దిగా గుద్ద కాల్చి గేట్ కట్టేస్తాను స్కూల్ కాడ. నీ పిల్ల మాత్రం నీ పిల్లకే కంపకడిచి కొట్టేస్తావు. నీకు ఏ బేవద్దానా ఇంకా పెళ్లి చేసుకోండి ఇంకెంత రోజు నాన్న చేస్తావు నువ్వు జఫదానా జఫదానా లోఫర్దానా పెట్టుకున్నా కూడా ఏ మెడతో పడతా లోపడుతున్నా మెండగాలు మాడదానా నీ లోపర్ బద్దారు ముండ మళ్ళా సైతానా మొత్తాలు గుద్దేసుకొని ముండమోపులకు తిరిగే ముండవు నా కొడుక. ఏ మునమోపుదానా నువ్వు మునమోపుదానివే నువ్వు చెప్పుతో కొడతావు నువ్వు మునమోపు. ఊరికే మనం కొట్లాడుకుంటే ఏమొస్తుందిరా చిల్లర ఇదే ఫస్ట్ లో చెప్పాలా ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నది లోపడుతున్నా కోపంలో అన్నావు కానీ నువ్వేం పట్టించుకో. చెప్పుతో కొడతా మళ్ళా పనికి ఏదో ఐడియా వచ్చి సరేగా గుద్దడా ఏ గుద్ద నోరు లేచిందో నీకు మళ్ళా రమ్మంటావా ఇంటి కాడికి నువ్వు ఏ బయట మీ ఇంటి కాడికి వచ్చి కొడతా. ఏ గొజ్జమ్మ అరగొజ్జదనా చెప్పు శ్యామలా ఉందని బట్టలు ఇప్పి కొడతా నిన్నే మెట్టి ఇరిగిపోతుంది మళ్ళా. రమ్మంటావా నువ్వు ఏ టైంలో ఇప్పుడు వచ్చే లోపడమన్నదనా నీకు చెప్పు కొట్టేస్తాను మళ్ళా పనికి మాలమన్నా మూసుకున్నందు నీ బెదిరింపులు నా దగ్గర కాదు కానీ చెప్పింది నువ్వు మళ్ళీ చెప్పు సాగు మళ్ళీ లోపడదానా మళ్ళా అంత కూసి మళ్ళా 1000 రూపాయలు కొట్టు. ఏం ఎద్ది నాకి వద్దు బూతులు వస్తాయి మా మసాజ్ కంటే. నీకు మంచి ఐడియా అనుకున్నాను రా అది ఖచ్చితంగా నెరవేరుతుందని అడిగినాను రా. సరే ఏంది 1000 రూపాయలు పంపిస్తావు కదా నువ్వు పంపిస్తాను పక్కన పెట్టి ఏం విషయం చెప్తే నేను పంపిస్తా. సరేగానే శివాలయం గుడి ఉంది కదా మనకి ఇట్లా అది బిర్జి రూట్ లో ఉంటది శివాలయం ఒకటి ఇక్కడ మిండిగాలతో బండి ఎక్కుతావు చూడరా కొచ్చేదవా గుర్తొచ్చిందా అక్కడ ఊళ్ళో టీ కేబుల్ కాలేదా సార్ మేము టీ గుడి కాడికి పోయి నువ్వు ప్రదక్షిణాలు చేస్తున్నావు అని చెప్తాను గుడి చుట్టూ తిరుగుతాండు మన వాళ్ళు ఎవరైనా వచ్చి వీడియో తీసుకుంటారు నీకు తెలియకుండానే. దేనికి చూపిస్తారా నీ కోసం చూడు అబ్బాయి నువ్వేదో కామందుడు అనుకున్నావు ఇంట్లో ఇట్లున్నాడు అనుకున్నావు ఆ పిల్లోనికి దైవభక్తి ఎక్కువ చూడుకో నీ కోసం నీ మంచిగా ఉండాలని చెప్పి ప్రదక్షిణాలు వేస్తున్నాడు అని చెప్తాను. ఓ 1000 800 ఎంతో చెప్పు పెద్ద పెద్ద అమౌంట్
నిజం చెప్తాను నువ్వు ఇది నేను ఎప్పుడు నేను కాపాడకి చూస్తారా, నువ్వే నాకు కోపం తెప్పిస్తావురా. ఏ గొజ్జమంట నువ్వే నాకు సరే. గొజ్జనా కొడుకా మళ్ళా చెప్పాను బిల్టులు వేసుకునేవాడా, చెప్తే కొడతా మళ్ళీ టైర్లు టైర్లు ఏందన్నా మళ్ళా బిల్టులు మెండగాని చెప్పులు అన్ని రోత రోత నా కొడుకు నువ్వరా మాట్లాడేది. అయింది మన మామూలు మాట్లాడుకుందాం. నాకు 1000 రూపాయలు పంపించేసారా, నీకు నేను ఫోటోలు వీడియోలు తీపిచ్చేస్తాను. మన ఫ్రెండ్ ఉన్నాడు. సరే సరే ఓకే. రేపు 11 గంటలకు ఖచ్చితంగా వెళ్ళిపోరా. ఖచ్చితంగా మిస్ చేయొద్దు. నువ్వు మిస్ అయితే నువ్వు వేరు చెప్పొద్దు సరేనా. మర్చిపోద్దామా 1000 రూపాయలు పంపించేది. లేదా ఏదో డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా నీ మెండగాలతో ఇప్పించుకొని ఏ పైకారమన్నా లోపడతానా చిల్లరతానా నేర్పిస్తాను పెట్టిందా. సరే బాయరా, ఏమని తిన్నావా? ఫస్ట్ పెట్టు మళ్ళా పీదినా నువ్వు బీదిను లోపడతాను బయట పెట్టు. బాయ్ బాయ్. యాక్టింగ్ చేస్తారా అర్థం కారా ఓ అత్త ఖరా యాక్టింగ్ చేస్తారా అర్థం కారా ఓ అత్త ఖరా शेड जो नाही राणीला अप्पा कमला असा ఇంకా 3 చుట్లు ఉన్నాయి, 3 చుట్లు అయిపోతే అయిపోతుంది. 3 చుట్లు కాదు నీకు అసలు ఏంటికి వచ్చావు నువ్వు? కరా ఏం చెప్తావు? ఏంటికి వస్తాను ఉంటానా? మధ్యలో ఆపితే చాలా పాపం వస్తుంది. నా 3 చుట్లు మధ్యలో ఆపితే చాలా పాపం వస్తుంది. నా 3 చుట్లు అసలు అయిపోయి పోయి గుడికాడికి రావాల్సింది నీకు ఎట్లా వస్తున్నావు? నేను ఆడకొస్తా అసలు అసలు పువ్వు కుడివైపు పెట్టుకోవాలా, కుడివైపు ఎడం వైపు పెట్టుకున్నావు అంటే నీకు తెలీదు, శాస్త్రం తెలీదు, నీకు దైవ భక్తి లేదు. తెలుసులే. ఇప్పుడు 3 చుట్లు వేస్తే నావి 11,000 అయిపోతాయి. 3 చుట్లు వేస్తే నావి 11,000 అయిపోతాయి. అలా కాదు గానీ ఇంకో మాట చెప్పు. ఆదాలు ఒకసారి చూడు, 11,000 తిరిగింది దానికి. 11,000 తిరిగితే ముద్రష్టమాడా నాకు గుట్టమాడా. మనం బయట వేరు, ఈ గుడికాడ వేరు. అదే ప్రశాంతంగా ఉండే శివుని ముందర ఉన్నాము, నువ్వు మర్యాదంగా ఉండు. ఏమి ఎందుకు వచ్చినావు? గుడ్లగాడ అడగతినే అవసరం నీకేముంది? గుడ్లగాడ అడగతినే అవసరం నీకేముంది? నువ్వు గుడికాడ అడగతినేకి వస్తే అడిపోయి బయట కూర్చో. నా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత నేను అనుకున్న కోరిక గురించి చెప్పేసి నేను వస్తాను, నీకు 5వ 10వ వేసిపోతాను. చిన్న చేతి కూడా గుడ్డు కాడున్నాము. నువ్వు 11,000 తిరిగింటే ఆ కాలు అట్లే ఉంటే బొబ్బలు వచ్చినాయి దానికి. పగిలినాయి. నోటుకొచ్చిన గుళ్ళో ఉన్నాము అబద్ధాలాడి అసలు నువ్వు ఏంటికి వచ్చినావు? అసలు ఈ అడ్రస్ ఎవరు చెప్పిరి? నువ్వు ఏంటికి వచ్చినావు? నువ్వు ఏంటికి వచ్చినావు? ఏంది నువ్వు ఏంటికి వచ్చినావు? నేను మొక్కునికి ముక్కోపో చేస్తా. ఎన్ని 1100 చేస్తా. నేను 11,000 చేసిన 11,000 పొద్దున 3 గంటలకి బ్రహ్మ ముహూర్తంలో పొద్దున బ్రహ్మ ముహూర్తంలో మొదలు పెట్టిన ఇప్పటికైంది 11,000. 11,000కి 3 తక్కువ ఉంది. ఆ 3 అయిపోతే అయిపోతుంది. దయచేసి చెడగొట్టద్దు. దేనికి నీకు ఏంటికి ఏది? నేను ఒకరు విడిపోవాలనే ఉద్దేశంతో చేస్తాను. ఒకరు జరగకూడదు, వాళ్ళు కలుసుకో. గుడిది ఎంతకి తెగించారా? ఎంత విడిపోవాలంటే ఒక ఆడబాబ జీవితం నిలబడే దాని కోసము విడిపోవాలని కోరుకోవడంలో కూడా తప్పు లేదు. నువ్వు తప్పు ఏం భోజనం? నువ్వు 11 నోటు చెప్తాను. 11,000 తిరిగిన వారికి అంత నిలబడి ఎంత సక్కం మాట్లాడి వెళ్తాను. 11,000 తిరిగిన వారికి అంత నిలబడి ఎంత సక్కం మాట్లాడి ఎంత ఎనర్జీ మాట్లాడి నువ్వు అంత స్ట్రైట్ గా నిలబడతాడు. 11,000 తిరిగిన వాడు కొద్దిగా అయినా ఇట్లయినా అంటాడు. అట్లే వచ్చినా కదా, సరే ఇవి ఉండవు కాలు కింద. అట్లే వచ్చినా కదా. ఏందొచ్చినా బొంగులు. మన సంకల్పం గొప్పదైతే ఆటోమేటిక్ గా కాళ్ళు నిలబడతాయి. దైవ సంకల్పం ఉంది. మీరు విడిపోవాలా అని మీరంటే మీరు కాదులే వేరే వాళ్ళు. మీరు విడిపోవాలా అని మీరంటే మీరు కాదులే వేరే వాళ్ళు. నీకు తెలుసు, నా కోసం వస్తానని తెలుసు. నువ్వు అసలు నీకు అడ్రస్ కాదు. నువ్వు ఏదానికి వచ్చినావు? మేము కలిసిపోవడానికి ఇప్పుడు ఇంటికి వచ్చినావు?
ఇప్పుడు ఇద్దరే కలిసి ప్రయత్నం చేసి ఎవరు నేనే నువ్వే ఆ. ఇప్పుడు నువ్వు వచ్చినావు మళ్ళీ నేను చేసుకుంటా ఇప్పుడు వచ్చినావు మళ్ళీ నేను చేసుకుంటా గుడి మూసేసి బీగాలు వేసినాక పూజారి లేకోకుండా ఒక టెంకాయ కూడా కొనుక్కోకుండా నువ్వు ఏం చేద్దామని వచ్చినావు నువ్వు? అదే పనిగా నువ్వు కూడా నేను బ్రహ్మ ముహూర్తంలో వచ్చినావు. నువ్వు ఎందుకు గుళ్ళు మూసేసినాక రాక్షస ముహూర్తానికి వచ్చినావు? నువ్వు రాక్షసుని ఇప్పుడు 1100 తిరుగుతావు అంటే ఇప్పుడే పోయినాడు నేను చూస్తే నేను మాట్లాడించిన పూజారి నాకు చెప్పినాడు, నాన్న 11,000 తిరగలేవు, వద్దు, అంత కష్టం అవసరం లేదు, 11,000 అవసరం లేదు, 11 తిరిగినా చాలు, మనస్ఫూర్తి మనం ఎంత తిరిగినా దేవుడు మనం కోరుకున్న కోరిక నిజమైతే నెరవేరుస్తాడంటే 8 తిరిగినాను ఇంకా 3 ఉన్నాయి, 8 తిరిగినాను ఇంకా 3 ఉన్నాయి. కుట్లమోడ చిల్లర చేతి నువ్వు మళ్ళీ 11,000 మళ్ళీ 8 తిరిగి మళ్ళీ 8 అంటావా? అంటే 11 తిరిగినా 11,000తో సమానం అన్నారు. నేనేదో చెప్పుకునేదానికి చెప్పుకొని నీ చెప్పుకునే ఏంది ఒకరి జీవితం నిలబడ్డానికి కోసము నా పాదాలని 11,000 చుట్లు తిరిగి పాదాలు ఒక్కసారి చూడండి. చూడు వద్దో చూడలేరులేండి, అది ఎందుకంటే చూడలేరులేండి, అది ఎందుకంటే చాలా పగిలిపోయి. చూపి ఏ ముద్రపడు నీకెందుకు? చూపి ఏ ముద్రపడు నీకెందుకు? అసలు ఓ నిమిషం, బొబ్బాలు వచ్చి రక్తం చుక్కలు బయటకు వస్తున్నాయి, దయచేసి ఓ నిమిషం. నేను చూపిలేను, మీరు నన్ను నమ్ముతారనే విషయం నాకు తెలుసు. 11,000 నాకు తెలుసు, 11,000 తిరిగినా అని నేను గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను అనుకున్న కోరిక తీరితే చాలు, అంతే. నాకు ఇంతకు మించి కోరికలు ఏం లేవు. కాళ్ళు నిలబడలేకపోతున్నాను, నడచలేక కూడా పోతున్నాను. ఈ నుంచి నన్ను వెహికల్లో తీసుకుపోతారో మళ్ళీ నేను ఏమైతానో నాకు తెలియదు. కానీ నేను 11,000 తిరిగిండేది వాస్తవం. దానికి సాక్ష్యం ఈ అబ్బాయి. నేను ఆడలేదు అసలు తిరగనది అసలు ఏం లేదు. అసలు ఏం తిరిగింటి ఇట్లా ఉంటాడా ఎనర్జీగా మాట్లాడతాడు. కాదు, మీరు 1100 తిరిగినారు, 1100 తిరిగి 100 తిరిగినారు. 1100 తిరిగి కూడా మీరు ఇంత చలాకీగా ఇంత స్ట్రాంగ్ ఉన్నారు. ఇంకో 1100 తిరగాలని చెప్పి కూడా మళ్ళీ ఇప్పుడు రెడీ అయినారు. 11 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 1100 తిరగాలని చూస్తున్నారు. ఎన్ని మీరు అసలు ఈరోజు మొత్తం ఓవరాల్ గా ఎన్ని తిరగాలనుకుంటున్నారు? 25,000 సార్లు తిరగాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇప్పుడు 1100 దగ్గర 1100 తిరిగేసి 11 నిమిషాలు సెలవు తీసుకున్నాడు. సెలవు ఏం తీసుకో, గ్యాప్ కూడా తీసుకోరు. కంటిన్యూ తిరుగుతున్నావా అంటే ఎదురుపడినావు? నాకు యాక్చువల్ గా 1100 తిరిగినాడు ఈ అబ్బాయి అయితే. కానీ బయట చెప్పులు పోయినాయని చెప్పి వేరే ఇక్కడికి వచ్చిన భక్తులు ఇతని మీద అనుమానం పడి కొట్టడం జరిగింది. పంచజీనిగిపోయింది, పొల్లాడిచి కొట్టినారు. నేను దగ్గరుండి వేరే వాళ్ళ ఫోన్ చేసి పంచ తెప్పించి నా వంతు సాయం నేను చేసినాను. నేను ఆ ప్రజలకు నేను అడ్డం పడి అసలు ప్రదర్శన చేయలేదు, ఏమి చూడండి మాటలు ఎట్లా మారుస్తున్నాడో చూడండి. దీన్ని బట్టి మీకు అర్థం కావచ్చు. వీడు చేయలేదు, ఈ చేసినాడు 1100 నేను చెప్తాను. నేను 11,000 చేసినా అని కూడా చెప్తాను. ఈ చెప్పులు కొట్టేసినాడు అని కొట్టినారు, అది వాస్తవం. ఎందుకంటే ప్రదక్షిణ పేరుతో ఒక్కొక్క చుట్టూ తిరిగినప్పుడల్లా తీర్థం వేసేది ఏం గబ్బు గబ్బు చెప్తాను నువ్వు అసలుకి. ఏం మళ్ళీ ఏం గుడి మళ్ళీ ఏం ముద్రస్తున్నాడా? నువ్వు లేదు సాడీలు అని చెప్తాను వీడియోలో. ఏం చేస్తామని నన్ను ఒక ఏం అసలుగా. ఇప్పుడు నువ్వు ఏ పని మీద వచ్చినావు? ఏ పని మీద వచ్చాను చెప్పు, ఏ పని మీద వచ్చినావు? నువ్వు ఏ పని మీద వచ్చినావు? నాది అయిపోయింది పని, నాది అయిపోయింది. నువ్వు గురించి చెప్పుకోవటం. నువ్వు ఏ పని మీద వచ్చినావు? గుడి నీదే, గుడి నాదే కాదు. మళ్ళీ నీకు నన్ను పోనే అధికారం నీకెక్కడిది? నువ్వు ఏం చేయకముందు నువ్వు చెప్పుకుంటాడే. మళ్ళీ నా ఇష్టం అది, నేను నా ఇష్టం అది. నీ ఇష్టం నేను చెప్తా. నేను చెప్పుకో. నువ్వు ఏ పని మీద వచ్చినావు? అసలు ఎవడు రమ్మన్నాడు, ఎట్లా వచ్చినావు, దీనికి నాకేం సంబంధం? అసలు ఎవడు రమ్మన్నాడు, ఎట్లా వచ్చినావు, దీనికి నాకేం సంబంధం? అసలు నువ్వు మంచిగా చెప్తారా? చెప్పు మంచిగా చెప్తారా? ఈ అబ్బాయికి ఎవరైనా తిండి తిప్పలు ఏమైనా పెట్టేటట్లుంటే పెట్టండి. ఎప్పుడు గుడికాడికి వచ్చి అడక తినుకుంటా ప్రసాదాలు ఎప్పుడు పెడితే ఆ ప్రసాదం టైంలో కనిపిస్తాడు. ఇట్లాంటి నీచుని ఎప్పటికి దగ్గరికి రానిద్దండి. గుళ్ళకాడ కనిపిస్తే కొట్టండి. మాకు ఇద్దరికి సాయం చేయండి అనుకో. నువ్వు అనాలైనా నేను కట్ చేసే టైంలో కట్ చేసుకుంటా. ఇప్పుడు నువ్వు ఏ పని మీద వచ్చినావు? ఏ ముద్రష్టమాట నువ్వు ఎట్లా తీర్చి ఎట్లా తీస్తున్నావు? ఎట్లా నాకు అర్థం కారా. నువ్వు ఏంటికి వచ్చినావు? నేను మీ ఇద్దరు నేను చేస్తాను. సరే ఓపెన్ చెప్పి. ఆరోగ్యంగా బాగుండాలి, పై జీతం. అది ఏమి
ఏం మనం మొదలు పెడతాను ఆరోగ్యము అస్సలు బాగాలేదు, కిడ్నీలు దెబ్బతిన్నాయని చెప్పి గుడికి వచ్చినా అని చెప్తాను. అస్సలు బాగాలేదు, కిడ్నీలు దెబ్బతిన్నాయని చెప్పి గుడికి వచ్చినా అని చెప్తున్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయికి పెళ్లి పెటాకులు ఎవరో పొరపాటుగా చేసుకునేరు. ఏం కిడ్నీలు లేవు, లివర్ చెడిపోయినాయి. చెప్పు ఇంకేమి ఏమి నువ్వు నీకు చెప్పినప్పుడు నువ్వేంటి కప్తాను, నువ్వేంటి కప్తాను. నువ్వు చెప్పేది ఆరోగ్యం బాగాలేదని. నాకు ఆరోగ్యం కాదు, నాకు బాగా నేను ఏదో వచ్చాను. ఏదానికి వచ్చినావు? ఏదానికి వచ్చినావు? నేను బాగా సంపాయిలని వచ్చాను. సంపాయాలని ఏది మాట్లాడచ్చు. చూడండి, గుడి ప్రాంగణంలో ఉండేది కొట్టేసి చొప్పులు ఎత్తకపోయి సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడు. చొప్పులు ఎత్తేయడము, వచ్చిన భక్తుల దగ్గర పర్సులు ఎత్తేయడము, ఇవి కట్ చేసినాడు. నువ్వు మళ్ళీ ఏదానికి వచ్చినావు చెప్పు. నువ్వు మళ్ళీ వీడియోలు తీస్తున్నావు. మళ్ళీ ఏదానికి వచ్చినావు? ఏదానికి వచ్చినావు? నువ్వేందానికి వచ్చినావు? నాది అయిపోయింది. నాది అయిపోలే. మళ్ళీ ఏందైపోయింది? ఏం చేసినావు నువ్వు? అయిపోయి ఎవరు? నువ్వేం చేసినావు? నేను ఏం చేసినాను అనేది నాకు తెలుసు. నువ్వు ఏం చేసినా ఏం చేయలే, ఎట్లా వచ్చినావు నువ్వు? అసలు నువ్వు పోయి నేను ఏం చేసుకుంటాను? ఏం చేసుకుంటా? చూస్తా. ఇప్పుడు నువ్వు 1100 తిరుగుతావా? తిరుగుతాను. ఈడ కూర్చుంటే రాత్రి వరకైనా నువ్వు ఎన్ని చుట్టూ తిరుగుతున్నావో దీంతో రికార్డ్ చేసి 1 2 నువ్వన్నా నువ్వు చూసినా నువ్వు తిరిగినావా? అయిపోయింది. అది నీది ఎట్లయిపోతుంది? అది నువ్వు నీకంటే ముందే వచ్చి నువ్వు 3 గంటలకు వచ్చి నువ్వు 1 గంట అది ఇదే కాల నాకు కూడా. ఎంతకు వచ్చినావు? 1 గంటకు కదా. చూడండి, రాత్రి పూజారి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది అనే విషయం మీ అందరికి తెలిసిండేది. రాత్రి 1 గంటకు వచ్చిన ఏకైక వ్యక్తి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది అనే విషయం మీ అందరికి తెలిసిండేది. రాత్రి 1 గంటకు వచ్చిన ఏకైక వ్యక్తి ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? వీడే. సో ప్రసాదాలు, పూజారికి ఇచ్చిన సామాగ్రి ఇవన్నీ దొంగతనం చేసిన వ్యక్తి ఇతనే. పొద్దునే ఏం తెలియని అమాయకుల లెక్క చెవులు అందరికి పూలు పెట్టి రాత్రి 1 గంటకి పూలు పెట్టి మళ్ళా చెవులో పువ్వు పెట్టి రెడీగా అయ్యి వచ్చిన. చెవులో పువ్వు పెట్టుకో. అయిపోయింది. నువ్వు చెప్పేంత వరకు నేను చెప్పాల్సిన మ్యాటర్ ఉంటే రికార్డ్ చేసుకుంటా. ఎక్స్ప్రెషన్లు, నీ ఫీలింగ్స్ షేర్ చేసి కాదు ఇది నేను కొనిండేది. తిరుగుపో. నువ్వు లేనివన్నీ సాడీలన్నీ అవన్నీ ఎన్నెన్ని ఎక్కిస్తున్నావు. అన్నీ చెయ్యి దాన్ని దొబ్బే అన్నీ. ఏం కష్టపడా నువ్వు? నీకు అర్థం కాడానికే. నువ్వు ఏమీ చేయలేదు, ఏంటికి వచ్చావు అని అడుగుతా అంటే నువ్వు 1 గంట నేను కూడా తిరిగినా. ఇది నీ ప్రూఫ్. అది తిరిగిండేది. ఏమైంది? కొట్టమాట నీకేమైంది? నీకే నువ్వు అసలు కాళ్ళు బాగున్నాయి, నీకు అన్ని బాగున్నాయి. నువ్వు 11,000 ఎవరైనా చూస్తారా? కాళ్ళు చూడు ఎట్లయినా తిరిగినాయి. నడిచి చూడు. ఏది అట్లా ఉండు. చూడండి, ఈ అబ్బాయి కాళ్ళు కూడా సరిగా లేవు. ఎవరైనా సంబంధాలు ఇచ్చి చూసారు. దొడ్డి కాళ్ళు వేసుకొని తిరుగుతున్నాడు. పంగల కాళ్ళు. అబ్బాయి కాళ్ళు కూడా సరిగా లేవు. ఎవరైనా సంబంధాలు ఇచ్చి చూసారు. దొడ్డి కాళ్ళు వేసుకొని తిరుగుతున్నాడు. పంగల కాళ్ళు. కాళ్ళు ఇట్లా పంగల ఉంటాయి. ఈ బుద్ధి పంగలే, కాళ్ళు పంగలే. కట్ చేసిన. నువ్వు వచ్చిన పని చూసుకో. నువ్వు వచ్చినే తిరుక్కో. ఏం తిరుక్కున్నా నువ్వు? చూసుకోపు, నీ పని ఏదో చూసుకోపు. అసలు ఫస్ట్ టెంకాయది. నీకేది? 3 గంటలకు కొట్టినా కదా. నేను 1 గంట కొట్టినా కదా. 1 గంట దొంగతనం నువ్వే చేసినావని పొద్దుకు 4 సార్లు ఒప్పేసుకుంటాను. చాలా జాగ్రత్తగా ఉండు. 1 గంట అనేది చాలా డేంజర్. 3:30 జరిగింది. 3:30 దొంగతనం కూడా గుళ్ళు అవన్నీ. 3:30కి పెద్ద పూజ జరిగింది. పూజ ఏం జరగదు. చాలా మంది వచ్చినారు. జనాలు బంగారు పోయిందంట, ఉండిలో పోయిందంట. 3:30కి 4 గంటలకు పోయిందంట. ఆ మధ్యలో పోతే ఫోన్లే. నా బంగారు నా డబ్బు పోతే నాకు కూడా ఫోన్ తెచ్చుకుంటే బాగుంది సమయానికి. సరే పోయి చేసుకోపో. నేను చేసుకుంటా. ఒక్కసారి చూడండి, ఆపోజిట్ డైరెక్షన్ లో గుడి తిరుగుతున్నాడు. గుడి ఎవరైనా ప్రదక్షిణ ఇట్లా చేస్తారు, నువ్వు ఆపోజిట్ వెళ్తున్నావు. ఇక్కడే తెలిసిపోతుంది ఈ అబ్బాయికి ఏది రాదు, ఏది తెలియదు అనేది. బాబు అమ్మ బాబు, ప్రదక్షిణాలు ఏడబడితే ఆడ నుంచి స్టార్ట్ చేయరు. దానికి ఒక స్పాట్, ఆడ నుంచి తిరగలని ఉంటుంది. నువ్వు ప్రకృతికి విరుద్ధంగా ఆపోజిట్ పోతాను. నువ్వు ప్రకృతికి కాదు, నువ్వు ఆపోజిట్ నడుపుతాను. అయిపోయింది. ఈ వీడియో ఒక్కటి చాలు. నువ్వు ఎవరి కోసం అయితే ప్రదక్షిణాలు చేస్తాను, డూపాట్లాడుతాను అనేది బయటపడుతుంది. అర్థమైందే? నాకు ఒక గర్వమైన పేరు వస్తుంది. 11,000 తిరిగినాడని చెప్పి. నేను పోయేస్తాను, నువ్వు ఏం చేస్తావు తిరగవా? కాదు, ఇంకో గంట ఉంటే ప్రసాదం పెడతారు. అదన్న తినిపో.